అడ్వర్టైజ్మెంట్స్ విమల్ పలుకులలో కేసరి. ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి కంపెనీ యొక్క ప్రోడక్ట్ అండ్ ఆ బ్రాండ్ ని బాగా ప్రమోట్ చేయడంలో కీ రోల్ పోషిస్తాయి అనమాట. మనం చూసే అడ్వర్టైజ్మెంట్స్ ఏంటి, నార్మల్ గా టీవీలో సోషల్ మీడియా యాడ్స్ అని చెప్పేసి అండ్ రకరకాల వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసే విధానాన్ని బట్టి మనం చూస్తూ ఉంటాం మన డే లైఫ్ లో. అండ్ రీసెంట్ గా కూడా ఒక ట్రెండ్ నడిచేది, అదేంటంటే గాల్లో పెద్ద పెద్ద బెలూన్స్ కి వాళ్ళ బ్రాండ్ అండ్ అలాగే ప్రోడక్ట్ ని ప్రింట్ చేసి గాల్లో వదులుతారు. అండ్ పొలిటికల్ పార్టీస్ కి పెళ్లిలకు కూడా వాడారు ఈ బెలూన్స్ ని, అంటే గాల్లో. సో ఈ ట్రెండ్ అనేది కొంతకాలం అలానే నడిచింది. టెక్నాలజీ అప్డేట్ అవుతుంది, టెక్నాలజీతో పాటు ట్రెండ్ కూడా అప్డేట్ అయింది. ఒంటె పాలు పురికొసవారి ఒంటె పాలు పొడుగవ్వాలంటే ఇదొక్కటే చాలు. సో ఇది అప్డేట్ అయ్యిందంటే డిజిటల్ స్క్రీన్స్ ఉంటాయి కదా, డిజిటల్ స్క్రీన్స్ మీద ఈ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఆ డిజిటల్ స్క్రీన్స్ ని స్కైలో ప్లే చేస్తున్నారు, డ్రోన్స్ కి తగిలిస్తున్నారు, స్కైలో ప్లే చేస్తున్నారు అనమాట. అప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి కొద్దిగా జనాల్లోకి బాగా క్లిక్ అవుతున్నాయి. ఇక్కడ మీకు వచ్చిన ఒకటి ఏంటంటే స్క్రీన్స్ అనేవి చాలా వెయిట్ గా ఉంటాయి అనుకుంటారు కదా. సో ఈ స్క్రీన్స్ అనేవి చాలా అంటే ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి అండ్ ఆల్సో వెయిట్ కూడా ఉండవు అనమాట. ఎక్కడికైనా మూవ్ చేయడానికి కొద్దిగా ఈజీగా ఉంటది. ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చాలా బాగున్నాయి. ఈ అడ్వర్టైజ్మెంట్స్ మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే సేమ్ ఇట్లనే ఈ డిజిటల్ స్క్రీన్స్ మీద కాండం యాడ్ చేస్తే పరిస్థితి ఏంది?